వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది పొగాకు రైతులు కలిసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి కొన్ని విషయాల గురించి వివరించడం జరిగింది. ఇంతకీ రైతులు ఏమన్నారు అనేది మనం పూర్తి స్థాయిలో ఒకసారి విని తర్వాత దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నా పేరు మారేళ్ల బంగారు బాబు అండి. పొగాకు వేలం కేంద్రం రెండు ఒంగోలు వేలం కేంద్రం 2. ఇప్పుడు వ్యాపారస్తులు మాయాజాలం ఏంటంటే, ఎక్స్పోర్టర్స్ ఏమో వాళ్ళు ఆర్డర్స్ తీసుకునేటప్పుడు డాలర్స్లో తీసుకుంటారు. ఇప్పుడు డాలర్ రేటు 97 రూపాయలు ఉంది. వాళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదు కదా, డబ్బులు ఎక్కువ వస్తాయి. వాళ్ళు రైతులను మోసం చేస్తున్నారు. అదేమంటే మాకు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఇవ్వయా అంటున్నారు. లేకుండా వాళ్ళు ఇండియన్ 142 మిలియన్లకి ఇండియన్ ఇచ్చారు. టొబాకో బోర్డు ఆథరైజ్ చేసింది. కనీసం ఆ 142 మిలియన్లైనా గిట్టుబాటు ధర కొంటే తక్కింది సముద్రంలో వేసుకుంటాము, ఏదో ఒకటి చేసుకుంటాం. ముందు ఆ 142 మిలియన్లన్నా గిట్టుబాటు ధర, లాస్ట్ ఇయర్ ఏ ధర వచ్చిందో, మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ధర వచ్చిందో ఆ ధరలకి ఇస్తే చాలు. మంచి ధరలు వస్తాయి, రైతులు బాగుపడతారు. ఇవాళ రైతాంగం పరిస్థితి ఎట్లా ఉందంటే, సో ఇతను రైత లేదంటే వైఎస్ఆర్సీపీ నేత లేదా కార్యకర్త అనేది దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నిన్న పొగాకు రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కలిసి వారి ఇబ్బందులను ఆయన దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. అయితే రైతుల పేరు చెప్పి అసలు వైసీపీ కార్యకర్తలే కలిసినట్లుగా దీని మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు మరి ఆయనే చెప్పారు కదా, మన ప్రభుత్వం ఉన్నప్పుడు అని చెప్పి మాట్లాడారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రైతులు కలిశారు జగన్మోహన్ రెడ్డి గారిని. కలిసి వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఎక్స్పోర్టర్స్ మోసం చేస్తున్నారు, రైతుల దగ్గర కొనుగోలు చేయట్లేదు, ఇండెంట్ ఇచ్చిన దాని ప్రకారం కూడా కొనుగోలు చేయట్లేదు, 142 మిలియన్లు ఇండెంట్ ఇచ్చారు, ఆ మేరకు కూడా కొనుగోలు చేయట్లేదు, గిట్టుబాటు ధర ఇచ్చి కనీసం వాళ్ళు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం కొనుగోలు చేయించాలి, డాలర్ రేటు పెరిగినప్పుడు వాళ్ళకి మిగులుతాయి అసలు, కానీ వాళ్ళు రైతులకి తగ్గించి కొనుగోలు చేస్తున్నారు అని చెప్పి చెప్పారు. బాగానే ఉంది అది. కానీ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్, ఇంపోర్టు, ఎక్స్పోర్టు ఇవన్నీ చూసేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఏం చెప్పాలి? కేంద్ర ప్రభుత్వంతో మీరు మాట్లాడండి, కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి వాణిజ్య శాఖ మంత్రిని కలవండి, లేదా ప్రధానమంత్రిని కలవండి, కలిసి పొగాకు రైతులకు న్యాయం చేసేటట్టు మీరు ప్రయత్నం చేయండి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా, హోదా లేకపోయినప్పుడు విపక్ష నాయకుడిగా అని చెప్పాలి. ఈ సమస్య ఎక్కడ పరిష్కారం అయింది? రాష్ట్రంలో పరిష్కారం కాదు. ఈ సమస్య పరిష్కారం ఢిల్లీలో అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నిర్ణయించారంటే, వేలం కేంద్రాలకు నేను వస్తాను అని అని అన్నారు. వేలం కేంద్రాలకు వెళ్తారు. లాస్ట్ టైం కూడా పొదిలికి వెళ్ళారు, మళ్ళీ వేలం కేంద్రాలకు వెళ్తారు. తూర్పు గోదావరి జిల్లాకు ఉన్నాయి వేలం కేంద్రాలు, అక్కడికి కూడా వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వేలం కేంద్రానికి వెళ్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? ఎక్కడికి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు? ఢిల్లీ వెళ్ళాలి. అవసరమైతే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి, కాక్రోచ్ వాళ్ళు చేసినట్టు. నేను కూడా కాక్రోచ్ అంటున్నాడు కదా ఆయన. మరి ఆ స్థాయిలో రైతుల కోసం అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయాలి, లేదంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి, లేదంటే ఆల్రెడీ ఎన్డీఏలో ఈయన భాగస్వామి కాబట్టి దూరం నుంచి వాళ్ళేమో దగ్గర నుంచి, ఇది జనసేనను తెలుగుదేశం పార్టీ దూరం నుంచి ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, పార్లమెంట్ వేదికగా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి, ఎన్నో బిల్లులకు మద్దతు ఇచ్చారు కాబట్టి, ప్లస్ ఈ మధ్య కాలంలో ఒక ప్రొఫెసర్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికే లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ ఉందని చెప్పి ప్రొఫెసర్ గారే చెప్పారు కదా. దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళి సమస్యను పరిష్కరించాలి, లేదా అక్కడ ధర్నా చేయాలి. ఇక్కడ వేలం కేంద్రాలకు వెళ్ళినందువల్ల రాజకీయ ప్రయోజనాల కోసం తప్పితే పరిష్కారం కోసమా? కరెక్ట్ గా ఇక్కడే రాంగ్ స్టెప్ వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సలహాలు ఎవరిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆయన ప్రజల పట్ల పోరాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి. నాకు నమ్మకం ఉంది ఆయన పోరాట పట్టు మీద. కానీ ఆయన ప్రతి అంశాన్ని రాజకీయ కోణం నుంచి చూస్తూ రాజకీయంగా ఇమేజ్ ఎలా పెంచుకోవాలి, లేదంటే
ఒక ప్రచారం ఎలా చేయించుకోవాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టు అనిపిస్తుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే దీనికి ఎంతో కొంత పరిష్కారం వస్తుంది. ప్లస్ ఒకవేళ పరిష్కారం రాకపోయినా ఈ సమస్య యొక్క తీవ్రత ఎంత అనేది ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా అక్కడ చెప్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళి చెప్పారు అక్కడ ఆక్వా రైతుల సమస్యల గురించి, పొగాకు రైతుల సమస్యల గురించి మాట్లాడారు. ఆ ప్రభుత్వానికి తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తే 10 రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యేది 5 రోజుల్లో అవుతుందేమో. వీళ్ళందరూ అన్ని పార్టీలు వచ్చి అడుగుతున్నాయి కాబట్టి పరిష్కరించాల్సిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది కదా. అలా చేయకుండా నేను వేలం కేంద్రాలకు వస్తానంటున్నారు. వేలం కేంద్రాలకు వస్తే అక్కడ ఎక్స్పోర్టర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కొంటారా? కొనరుగా. పోనీ ప్రభుత్వంలో ఉన్నారా? ప్రభుత్వంలో లేరుగా. ప్రభుత్వంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా ఉన్నారు. సో ఒకవేళ మనం కొనుగోలు చేయకపోతే గవర్నమెంట్ వైపు నుంచి కొనుగోలు చేస్తారేమో అని భయపెట్టి వాళ్ళు కొంటారు. గవర్నమెంట్ లేరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇటు వెళ్తున్నారు, వేలం కేంద్రాలకు వరుసగా వస్తారని చెప్తున్నారు, వారానికి ఒక వేలం కేంద్రానికి వస్తారని చెప్తున్నారు. వచ్చినందువల్ల ఏంటి బెనిఫిట్ అనేది కలిసినటువంటి రైతు నాయకులు అంటారు కదా, వాళ్ళు తెలియజేయాలి ఆయనకి. నెంబర్ 1. ఆ తర్వాత కంటిన్యూషన్లో ఇంకా వాళ్ళు మాట్లాడతారు, ఆయన ఏం మాట్లాడారు కంటిన్యూషన్ మళ్ళీ ప్లే చేయండి. తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కానీ అందరూ రైతులే పొగాకు పట్టించేవాళ్ళు అందరూ. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా మీ జగన్మోహన్ రెడ్డిని దేశరాండయ్యా మాకు ధరలు వస్తాయి అని అంటున్నారు అందరూ. ఎక్కడ పట్టినా ఇదే గోల. మీరు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అన్న దేశరాండయ్యా మేము గెట్టును పడతాము, ఆయన ప్రభుత్వంలో మంచి ధరలు వచ్చినాయి, రైతాంగం అంతా బాగుపడ్డారు, వర్షాలు కురిసినాయి, బాగా పొగాకు మంచి రంగు వచ్చింది, అన్ని చేసినాయి. ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు, వానలు పోయినాయి, అన్ని పోయినాయి, పండించిన పంటకి ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు అని చెప్తా ఉన్నారు అందరూ. కాబట్టి మీరు ఏదైనా కానీ ఒక చర్య తీసుకొని మీరు వస్తేనే ఈ పొగాకు రైతులు ఈ మార్కెట్ మాంద్యం నుంచి బయటపడతారని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదే ఎక్స్పోర్టర్స్ పరిస్థితి అదైతే వీళ్ళు సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళందరూ మాకు జిఎస్టీ పెంచారు, జిఎస్టీ తగ్గించమని అడుగుతున్నారు. జిఎస్టీ ముందు కడతారు, తర్వాత రీఎంబర్స్మెంట్ తీసుకుంటారు, వాళ్ళకి వచ్చి నష్టం ఏమి లేదు. కాకపోతే ఏంటంటే అది ఒక వంక చూపించి రైతు దగ్గర నుంచి తక్కువ తీసుకోవాలి. పొగాకు వేసేటప్పుడేమో ప్లాంటేషన్ వేసేటప్పుడేమో ఐటీసీ వాళ్ళు, జీపీఐ వాళ్ళు ఓడల్లో బృందాలుగా తిరుగుతారు. తిరిగి బ్యారెల్ దగ్గరకు వచ్చి మీరు ఎక్కువ వేయండి, ఈ సంవత్సరం బాగుంటుంది, మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఇతర దేశాల్లో తక్కువ పండింది పొగాకు అని చెప్తారు, వేపిస్తారు. అదే వర్షాలు లేక నీళ్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చే మేము కావాలంటే మేము పైపులు కూడా ఇస్తాము, మీరు నీళ్లు కొట్టుకోండి, బాగా బ్రహ్మాండంగా పండించుకోండి అని చెబుతారు. తర్వాత ఏలాం కేంద్రాల్లో పొగాకు తీసుకొస్తే ఇది తెల్లంగా ఉంది, ఇది నల్లంగా ఉందని వంక పెట్టి తక్కువ రేటుకి అందరూ సిండికేట్ అయ్యి అది ఏలంగా లేదు, అసలు మొత్తం సిండికేట్ అయ్యి వాడు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తున్నారు రైతులు. ఈ రైతు కష్టాలు గట్టెక్కాలంటే మీరు వచ్చి విజిట్ చేసి ఏదన్నా రైతాంగానికి చేయబట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాలు ఈనాడు మొత్తం నాశనం అయిపోయింది, ఎవరు లేరు ఆడ. అదే యూరియా బస్తా కావాలన్నా కూడా చెప్పులు కీలైన్లో పెట్టుకొని తీసుకుంటున్నారు కొన్నిసార్లు. మన ప్రభుత్వంలో మా రైతు ముంగిటికే తీసుకెళ్ళి అందించింది మా రైతు భరోసా కేంద్రాల ద్వారా. అలాంటి మంచి పరిపాలన వదులుకొని మా చెఫ్ తోటి మేమే కొట్టుకుంటున్నామయ్యా, మీరు జగన్మోహన్ రెడ్డిని ఎట్టన్నా బతిలాడుకొని చేస్తారని రాత్రి వచ్చేటప్పుడు కూడా మాకు చెప్పారు, మీరు బతిలాడనయ్యా ఎట్టొకటి చేస్తారని రేటు వచ్చింది. ఇది సార్ మేము చెప్తాం. ఇప్పుడు ఆయన రైతు నాయకుడు అని చెప్తున్నాడు. సరే రైతు నాయకుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్పారు అనే దాన్ని బట్టి చూస్తే ఫక్త్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతు నాయకుడిలాగా మనకి అనిపిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు, మీరు రాండి అని చెప్పి. అది కూడా యాక్సెప్టబుల్. ఎందుకంటే ఒక విపక్ష నాయకుడు వస్తే దాన్ని సమస్య తీవ్రత అనేది కొంచెం అందరి దృష్టికి వెళ్తుంది, దాని పరిష్కారం వస్తుందనే ఆశ ఉండొచ్చు, తప్పులేదు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించామని చెప్పి తీసుకొని కొట్టుకుంటున్నాం అని చెప్పి ఈయనకేదో ఎవరో చెప్పినట్టు చెప్తున్నారు. ఆయనతో ఎవరో చెప్పించినట్టు ఎవరు మీరు చెప్పండి, మేము జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా ఓడించి మేము మా చెప్తూ మేము కొట్టుకుంటున్నాం అని చెప్పి ఈయనకి ఎవరో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతున్నాడు ఈయన. మరొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వ్యవసాయం మొత్తం పోయింది, కరువు వస్తుంది,
సో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సుభిక్షంగా ఉన్నాం అని చెప్పి జనం అంతా అంటున్నారని చెప్పి జనానికి ప్రతినిధిగా ఆయన చెబుతున్నారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు పడవు అనేటువంటి ఒక సెంటిమెంట్ ఏదైతే ఉందో, కరువు వస్తుంది, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో 2024 ఎన్నికల్లో ప్లే చేశారు. లాస్ట్కి ఎంత ప్లే చేశారంటే ఆయన శరీరం గురించి కూడా మాట్లాడారు కదా, కొడాలి నాని ఇలాంటి వాళ్ళు మాట్లాడారు కదా. ఆయన అధికారంలోకి వస్తే కరువు వస్తుంది, లేకపోతే ఆయన అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నష్టం జరిగిద్ది అని చెప్పి సెంటిమెంట్ కోణంలో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెబుతున్నారు. పోయిన సమస్య ఏంటి, ఆ సమస్యకి పరిష్కారం ఎలా వస్తుంది అని చెప్పాలి కదా. దీనికి రిప్లైగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏం మాట్లాడారంటే మార్కెట్ ధరకు కొనుగోలు చేయించచ్చు కదా ఈ ప్రభుత్వం అని చెప్పి ఆయన మాట్లాడారు. మార్కెట్ ధర కొనుగోలు చేయడంలో ఫెయిల్ అయిపోయారు అది అని చెప్పి. మార్కెట్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాల్సింది ఏంటంటే టొబాకో బోర్డు అనేది ఒకటి ఉంది. ఆ టొబాకో బోర్డు అనేది మొత్తం మానిటర్ చేస్తుంది ఈ వర్జీనియా పొగాకు సంబంధించిన కొనుగోళ్లు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్స్, ఎవ్రీథింగ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో, వాణిజ్య శాఖ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది. కొనుగోలు చేయాలని అంటే అదే దాని ఆధారంలోనే జరగాలి. ఇప్పుడు ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఒక టొబాకో బోర్డే చేయగలదు, కేంద్ర ప్రభుత్వమే చేయగలదు. మార్కెట్ అనేది కందులు, మినుములు, శనగలు ఇట్లాంటివన్నీ రాష్ట్ర పరిధిలో ఈ ధరల స్థిరీకరణ నిధి కింద పెట్టుకొని అది మార్కెట్ అనేది చేస్తూ ఉంటుంది. టొబాకో అనే దాన్ని చేయడానికి నిధులు చాలవు అసలు, ఎందుకంటే అది ఖరీదైనటువంటి పంట. సో లాస్ట్ ఇయర్ ఒక కింటా అంటే 100 కేజీలు, 100 కేజీలు ఇది 38,000 రూపాయలు కొన్నారు. ఒక కింటా 38,000 రూపాయలకు కొన్నారు. ఇవాళ 26,000 రూపాయలకు కొంటున్నారు. అంటే లాస్ట్ ఇయర్కి రేటు ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, అంటే పెట్టుబడి పెరిగింది, దాదాపు 10% దాకా పెరిగింది. రేటుకు వచ్చేటప్పటికి 30 to 40% తగ్గింది. సో ఒక 40% దాకా నష్టపోయే అవకాశం ఉంది రైతులు. అందుకే ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఇది. కానీ లైట్గా తీసుకుంటుంది ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి గారు. రైతులు అక్కడ వాళ్ళంతా మాట్లాడుకున్నారు. కానీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది, కాకపోతే పూర్తి స్థాయిలో ఫలించాలని మనం కోరుకున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రాజకీయం చేయకుండా చిత్తశుద్ధిగా ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయగలిగితే మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.